హలో ఆల్. ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఏమేమి క్యారీ చేయకూడదు, ఎగ్జామ్ సెంటర్కి ఎన్ని గంటల ముందు ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది కదా, దాన్ని చెక్ చేయండి. దాంట్లో మీ నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీకు ఏ షిఫ్ట్ వచ్చింది, మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ. సపోజ్ వైజాగ్ ఉన్న వాళ్ళకి వైజాగ్లో రాకుండా కాకినాడ వచ్చింది అనుకోండి, వాళ్ళు అది ముందు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చెక్ చేసుకొని అక్కడే స్టే చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ షిఫ్ట్కి అటెండ్ అయ్యేటట్టు ఇది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు అడ్మిట్ కార్డ్ అయితే పక్కాగా క్యారీ చేయాలి. అది బ్లాక్ అండ్ వైట్ అయితే బెటర్. కలర్ అయితే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు. బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళండి. అండ్ ఆధార్ కార్డు అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి. పీవీసీ కార్డులు కాదు, ఆధార్ కార్డులో లాంగ్ లెంత్ ఉంటాయి కదా పెద్దవి, అదైతే క్యారీ చేయండి. పీవీసీ కార్డులు అయితే కొన్నిసార్లు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే మన ఆర్పిఎఫ్ అడ్మిట్ కార్డు ఉంది కదా, అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. రెండు డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లకు అయితే అలౌ చేయరు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీకు ఆధార్ కార్డు ఒకటే ఉంది, వేరే ఏం డాక్యుమెంట్స్ లేవన్నప్పుడు అడ్మిట్ కార్డులో ఉన్న డీటెయిల్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళండి ఒకటి. అండ్ ఆల్టర్నేటివ్గా డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ఒరిజినల్స్ పాన్ కార్డు కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళండి. ఫొటోస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 2 ఫొటోస్ అయితే క్యారీ చేయండి. పెన్స్ కానీ అండ్ పెన్సిల్స్ కానీ ఇలాంటివి ఏమి క్యారీ చేయొద్దు అసలు, ఎందుకంటే మీకు లోపలికి పంపించరు అవి ఉంటే. మూడోది, మనం అసలు ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, అండ్ చైన్స్, సిల్వర్ ఆర్ గోల్డ్, రింగులు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, స్టిక్కర్లు కానీ, బొట్టు బిళ్ళలు కానీ అసలు ఇలాంటివి ఏం తీసుకెళ్ళకూడదు. బ్రాస్లెట్లు కానీ, తాయెత్తులు ఉంటాయి కదా మనకి, ఫీవర్ వచ్చినప్పుడు కడతారు, ఆ తాయెత్తులు కూడా పట్టుకెళ్ళకూడదు. షూస్ అయితే పక్కాగా వేసుకోవద్దు, ఎందుకంటే షూస్ ఇప్పించేస్తారు బయటనే మీకు. పర్సులు కానీ, బెల్ట్స్ అయితే తీయించేస్తారు, ఎందుకంటే మెటల్ ఐటమ్ నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు లోపలికి పంపించే ఛాన్సెస్ ఉండవు. బైక్ కీ చైన్స్ ఉంటాయి కదా, కీ చైన్స్ సపరేట్ చేసి బైక్కి పట్టుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. అది కూడా కొన్నిసార్లు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. బయట మీకు ఈ బిలాంగింగ్స్ పట్టుకెళ్ళినా అక్కడ తీయడానికి టైం ఉంటుంది, అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది కదా, ఆ క్లాక్ రూమ్లో అయితే పెట్టవచ్చు, మీకు ప్రాబ్లం లేదు. దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ 7:30కి, మీరు ఎన్ని గంటల ముందు, మార్నింగ్ షిఫ్ట్ 9కి స్టార్ట్ అవుతుంది, మీరు ఎన్ని గంటల ముందు రిపోర్ట్ చేయాలి. ఎగ్జామ్ 9కి అయితే మీరు 7:30 to 8:30 వరకు రిపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ 8:30 తర్వాత మీకు రిపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు, గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ అనేది ఆపేస్తారు అనమాట. ఇంకా చెకింగ్ ప్రాసెస్, ఎవరైతే లేట్గా వచ్చిన ఆస్పిరెంట్స్ని పంపించరు. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 7:30 to 8:30, సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 11 to 12 PM అనమాట, థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి 2:30 to 3:30. ఇవే వీళ్ళకి అలౌ చేస్తారు, మిగతా వాళ్ళని అలౌ చేయరు. ఇక్కడ మీకు చెప్పాను కదా, లీస్ట్ 2 ఒరిజినల్ ఫొటోస్, వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అని 2 ఫొటోస్ పట్టుకెళ్ళండి, ఐడి కార్డ్ అయితే పట్టుకెళ్ళండి. ఎవరికైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి, అడ్మిట్ కార్డ్ని ఇది నాది అని ప్రూవ్ చేయడానికి. కాల్ లెటర్ అయితే పట్టుకెళ్ళండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆల్రెడీ మీ ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసే ఉంటారు. ఆధార్ కార్డు కూడా నార్మల్ పీవీసీ కార్డు, లామినేషన్ కార్డు కాకుండా పెద్ద కార్డ్స్ ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళండి, ఎందుకంటే మీకు రిజెక్ట్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఎగ్జామ్లో ఎన్ని పోస్టులు ఉన్నా కానీ మీదంటూ ఒక పోస్ట్ అనుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.
సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.